హలో వీవర్స్, వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్. ఇప్పుడు మీకోసం అయితే ఫుల్లీ ఫర్నిచర్డ్ 2 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు మీరు ఎలివేషన్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లోనే 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లోనైతే ఫ్లాట్ అనేది ఉంది. అండ్ ఈ ఫ్లాట్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి అయితే మంచి ప్రైమరీ లొకేషన్లో ఉంది. పటాన్ చెరువు ముత్తంగి జంక్షన్కి నియర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ అనేది ఉంది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి జస్ట్ 1 year ఓల్డే. ఈ ఫ్లాట్ అనేది అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ దీంట్లో వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫుల్లీ ఇంటీరియర్ వర్క్ తోటి అయితే ఉంది. ఈ ఫ్లాట్లో మొత్తం కూడా వుడ్ వర్క్ అయితే చేయించారు ప్రతి రూమ్లో. అండ్ వాష్రూమ్స్తో సహా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి. టీవీ యూనిట్ అండ్ ఈ హౌస్లో మొత్తం కూడా వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. మొత్తం దగ్గరుండి కూడా ఓనర్ అయితే చేయించుకున్నాడు. అండ్ ఇక్కడ మనం కిచెన్ కూడా చూడవచ్చు. మొత్తం కిచెన్లో కూడా మీరు చూడవచ్చు, కిచెన్లో కూడా మొత్తం వుడ్ వర్క్ కానీ, అండ్ హాల్కి ఇక్కడ డైనింగ్ హాల్కి కూడా మొత్తం కూడా ఫినిషింగ్ కానీ మొత్తం కూడా చాలా యూనిక్గా అయితే చేయించారు. కిచెన్లో కూడా మొత్తం 1.5 inch బ్లాక్ గ్రానైట్ వాడారు. అండ్ గ్రానైట్కే ఈ గ్యాస్ స్టవ్ అనేది కూడా సెట్ చేశారు. అంటే గ్రానైట్ని మొత్తం స్క్వేర్ షేప్లో గ్రానైట్ అనేది అయితే కట్ చేసి స్టవ్ అనేది దానికే సెట్ చేశారు. మీకు కబోర్డ్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మనకు కిచెన్కి అటాచ్డ్గానే ఒక యూటిలిటీ ఏరియా అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది వాష్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్ మెషిన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బయట వ్యూ చూసుకున్నట్లయితే కూడా మనకు వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కిచెన్కి కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లాట్కు ఓవరాల్ మొత్తం కూడా ప్రతి రూమ్కి విండోస్ అనేది అవుతుంది. అండ్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. ఇక్కడ మనకైతే డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ చూడవచ్చు. పైన ఫాల్ సీలింగ్ అనేది అయితే స్టెప్స్ పై అయితే ఒక యూనిక్ లుక్ అనేది అయితే ఉంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే చూసుకోవచ్చు. ప్లేస్ అనేది అయితే సేవ్ చేయడానికి ఇక్కడ ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ ప్లానింగ్ అనేది అయితే చాలా బాగుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా ఒక గ్లాస్ తోటి అండ్ కబోర్డ్స్ తోటి. ఫ్లాట్ ఓన్లీ 1000 SFT, బట్ 1000 SFTలోని మంచి ప్లానింగ్ అయితే చేశారు ఈ కన్స్ట్రక్షన్ కూడా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఒక బెడ్రూమ్. మనకి ఇది వచ్చేసి 2 BHK. ఈ 2 BHKలో కూడా మనం ఒక బెడ్రూమ్ చూస్తున్నాం. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. వుడ్ వర్క్ చాలా ఎక్కువ వుడ్ వర్క్ అయితే ఫ్లాట్లో చేయించారు. అండ్ మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ అనేది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది 1 year ఓల్డ్, బట్ 1 year ఓల్డ్ లెక్క అస్సలు ఫ్లాట్ అయితే లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి డస్ట్ లేదు. అండ్ మనకు వాల్స్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు. మీరు వీడియోలో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూము. లొకేషన్ ఏలేచి చూసుకున్నట్లయితే పటాన్ చెరువు అండ్ ముత్తంగి జంక్షన్కి జస్ట్ నియర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు పిస్తా హౌస్ రెస్టారెంట్. ఈ లొకేషన్కి నియర్ డిస్టెన్స్లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఫ్లాట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు వీడియో ముందు ఎలివేషన్ చూసారు. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అవుతుంది. 1000 SFT, UDS వచ్చేసి 40 square yards అయితే వస్తుంది. ప్రైస్ 55 lakhs నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫ్లాట్ వాల్యుయేషన్ మీద కూడా 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.